అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఆర్మీ జవాన్ గా హౌస్ లో కడుగుపెట్టి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ రియల్ హీరో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తున్నారు. తన మొదటి ప్రాజెక్ట్ గా ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి వారం తన ఓటింగ్ గ్రాఫ్ పెంచుకుంటూ ఎవరికి అందనంత మెజారిటీతో విన్నర్ గా నిలిచారు కళ్యాణ్. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను సరైన రీతిలో వాడుకుంటూ సినిమాల్లో రాణించాలనే తన కల వైపు తొలి అడుగు వేశారు. ఈ మ్యూజిక్ వీడియోలో కళ్యాణ్ పడాల సరసన వ్యానా నటిస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రోమోలో చాలా రిఫ్రెషింగ్ గా కనిపిస్తోంది. కె ప్రకాష్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్ కు ఆయనే రైటర్, డిఓపిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. జయమ్మరెడ్డి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు జేవి సుధాంశు మ్యూజిక్ అందించారు. ప్రోమో చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఇదొక నిజాయితీతో కూడిన ప్రయత్నం, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నామంటూ కళ్యాణ్ తన టీం పడ్డ కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి తాను నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ కెరీర్ను మలుపు తిప్పిన శివ సినిమా షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ మొదటి రోజే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అప్పటి టాప్ ఫైట్ మాస్టర్ రాజు గారు టైర్లు కాల్చడం, పొగ ఎఫెక్ట్స్ వంటివి డిజైన్ చేశారు. కానీ అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆర్జీవి అవన్నీ వద్దని తనకు న్యాచురల్ గా కావాలని ముక్కుసూడిగా చెప్పేశారు. ఒక కొత్త దర్శకుడు అంతటి మాస్టర్ ఆలోచనను కాదనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే హీరో నాగార్జున మాత్రం వర్మ ప్రతిభను నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ నమ్మకమే నేడు ఆర్జీవిని ఈ స్థాయిలో నిలబెట్టింది అని జేడీ విశ్లేషించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాకూర్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై యాంగ్రీ హీరో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ సినిమా రాజశేఖర్ చేయాల్సిందట. తమిళంలో విజయకాంత్ నటించిన రమణ చిత్రం చూడగానే ఆ కథ రాజశేఖర్కు బాగా నచ్చింది. ఆ రీమేక్ హక్కులను తానే సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నించారట. కొన్ని రాజకీయ వ్యాపార కారణాల వల్ల ఆ కథ చిరంజీవి నిర్మాత మధు వద్దకు వెళ్ళింది. చివరకు వినాయక్ దర్శకత్వంలో అది ఠాకూర్గా మారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ ఆ సినిమా నేను చేసి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. అవకాశం చేజారడం అప్పట్లో బాధ కలిగించినా చిరంజీవి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు అని భావోద్వేగానికి లోనయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ సినీ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరో అడవిశేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తన తాజా చిత్రం డెకాయిట్ హిట్ అయిన సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అఖీరాతో తనకున్న అనుబంధం, ఆయన సినీ భవిష్యత్తు గురించి మాట్లాడారు. కొంతకాలంగా అఖీరా సినీ ఎంట్రీ కోసం అడవిశేష్ ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై శేష్ స్పందిస్తూ అఖీరాకి ఇప్పటికే విపరీతమైన అభిమాన గుణం ఉంది. ఆయన ఎంట్రీ కోసం లక్షలాది మంది అభిమానులలాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. అఖీరా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినా అది ఒక పెద్ద సంచలనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అఖీరాతో తనకున్న వ్యక్తిగత బంధం గురించి శేష్ వివరిస్తూ అఖీరా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. మా ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్. ఆ విషయంలో మా మధ్య మంచి సింక్ కుదిరింది అని నవ్వుతూ చెప్పారు. అఖీరా ఆలోచన విధానం, ఆయన పరిణితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శేష్ ప్రశంసించారు. అఖీరానందన్ ప్రస్తుతం విదేశాలలో సంగీతంలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. సిల్వర్ స్క్రీన్ మీద తన విలక్షణ నటనతో మెగాఫోన్ పట్టి తన ఆలోచనాత్మక దర్శకత్వంతో సౌత్ ఇండియాను మెప్పిస్తున్న వన్ అండ్ ఓన్లీ సముద్రకని బర్త్డే నేడు. ఏప్రిల్ 26న పుట్టిన ఈ వర్స్టైల్ యాక్టర్ ప్రయాణం ఎందరో యంగ్ టాలెంట్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కేవలం నటుడిగానే కాకుండా సమాజానికి మేలు చేసే కథలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఈయన ప్రయాణం ఇవాళ గ్లోబల్ లెవెల్ గుర్తింపు వరకు చేరింది. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సముద్రకని వెండితెరపై తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి చాలా ఏళ్ల పాటు స్ట్రగుల్ అయ్యారు. దర్శకుడు కె బాలచందర్ దగ్గర శిష్యుడిగా చేరి సినిమా ఓనమాలు నేర్చుకున్న ఆయన ప్రతి ఫ్రేమ్లోనూ తన గురువు మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. నాడోడిగల్ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న సముద్రకని ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
అదే సినిమాను తెలుగులో శంభో శివశంభోగా రీమేక్ చేసి ఇక్కడి ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక బాధ్యత ఉండాలని కోరుకునే ఆయన ఫిలాసఫీ మెచ్చుకోదగ్గది. అందుకే ఆయన సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. నటుడిగా సముద్రకని చేసిన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. విచారణై సినిమాలో ఆయన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు దక్కిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఏంటో. తెలుగులో అలవైకుంఠపురంలో విలన్గా ఎంత భయపెట్టారో RRRలో అంతే హుందాగా కనిపించి మెప్పించారు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో పనిచేస్తూనే మరోవైపు చిన్న సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్తో బ్రో సినిమాను డైరెక్ట్ చేసి మెగా అభిమానుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో సముద్రకని లేని పెద్ద ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి కాదు. విలన్, తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ రోల్ ఇచ్చినా దానికి 100% న్యాయం చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన ఎంతో సరళంగా ఉంటారు. తన నటన ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకునే అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. అందుకే యువతకు ఆయన ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరాలని కోరుకుందాం. సముద్రకని మరిన్ని విలక్షణమైన పాత్రలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ సంతోషం టీం ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. కాంతార లెజెండ్ చాప్టర్ 1 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా భారీతనం, తెరపై ఆవిష్కరించబోతున్న ప్రపంచం గురించి ఆమె వివరించారు. ఈ సినిమా రేంజ్ చాలా పెద్దదని, తాను ఇప్పటివరకు ఇంత భారీ చిత్రాన్ని చూడలేదని రుక్మిణి అన్నారు. దీని స్కేల్ నేను ఇప్పటివరకు చూడని స్థాయిలో ఉంది అని ఆమె పేర్కొన్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ కలిసి ఓ సరికొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మా డైరెక్టర్ గీతూ, స్టార్ యష్ నిర్మిస్తున్న ప్రపంచం చాలా విస్తృతమైనది, కొత్తది. ఇది నాకు చాలా మార్గదర్శకంగా అనిపిస్తోంది. ఈ కొత్త ప్రపంచానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆమె తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హర్రర్ కామెడీ సినిమా నుంచి చిత్ర బృందం తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలై థర్డ్ బస్టర్గా నిలిచిన కంసా హమ్నీదా పాట మేకింగ్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమను స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. కొరియన్ భాషలో కంస హమ్నీదా అంటే ధన్యవాదాలు అని అర్థం. ఈ పదంతోనే కథానాయిక రితికా నాయక్ సరదాగా పాటను ప్రారంభిస్తుంది. ఈ పాటలో వరుణ్ తేజ్ మాస్ రగుడ్ లుక్ లో కనిపించగా, రితికాతో ఆయన జోడీ చాలా ఫ్రెష్ గా ఉంది. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. విడుదలైన మేకింగ్ వీడియోలో పాట చిత్రీకరణ వెనుక ఉన్న సందడిని, వరుణ్ రితికా మధ్య కెమిస్ట్రీని చూపించారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం స్వయంభూ కోసం కనీవిని ఎరగని రీతిలో భారీ సెట్లు నిర్మించినట్లు దర్శకుడు భరత్ కృష్ణమాచారి వెల్లడించారు. ఈ సినిమా కోసం 3 విభిన్నమైన భారీ ప్రపంచాలను సృష్టించామని, ఇందుకోసం నెలల తరబడి శ్రమించామని ఆయన తెలిపారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ, స్వయంభూ కోసం మేము ప్రధానంగా 3 వేర్వేరు ప్రాంతాల్లో 3 విభిన్నమైన ప్రపంచాలను నిర్మించాలి అనుకున్నాం. అందులో మొదటిది హైదరాబాద్లోని జానవాడలో ఏర్పాటు చేశాం. అక్కడ దాదాపు 6 నుంచి 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని పూర్తిగా కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించాం. ప్రతి విషయంలోనూ సహజత్వం ఉట్టిపడాలనే ఉద్దేశంతో వివరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ యొక్క సెట్ నిర్మాణం పూర్తి చేయడానికి మాకు దాదాపు 40 నుంచి 45 రోజులు పట్టింది అని వివరించారు. ఆయన ఇంకా కొనసాగిస్తూ, ఇక రెండవ ప్రపంచాన్ని కథానాయిక పాత్రకు సంబంధించిన కథనం కోసం రూపొందించాం. మొదటి విలేజ్ సెట్ను ఆధారం చేసుకుని దానిని పూర్తిగా పునరుద్ధరించి కొత్త హంగులతో తీర్చిదిద్దాం. ఇది పూర్తిగా విభిన్నమైన గుర్తింపుతో కనిపించినప్పటికీ సినిమా మొత్తం విజువల్ లాంగ్వేజ్ కు కట్టుబడి ఉండేలా జాగ్రత్త పడ్డామని తెలిపారు. ఇక మూడోది అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్లైమాక్స్. దీని చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపు 70 నుంచి 80 రోజులు గడిపాం. ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఇండోర్ సెట్లను నిర్మించాం. ఇందులో 2 భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఒక వంతెనను కేవలం కూల్చివేయడానికే ప్రత్యేకంగా నిర్మించామని భరత్ కృష్ణమాచారి వెల్లడించారు. కూల్చివేత కోసం నిర్మించిన ఈ బ్రిడ్జ్ సుమారు 11 నుంచి 12 అడుగుల వెడల్పు, దాదాపు 100 అడుగుల పొడవు ఉంటుంది. దీనిని బ్లూ మ్యాట్ టెక్నిక్స్ ఉపయోగించి చిత్రీకరించాం. దీంతో పాటు స్టూడియోలోని అతిపెద్ద ఫ్లోర్లలో ఒకదానిపై ఒక పెద్ద పర్వతం సెట్ను, దానికి దారిని కూడా నిర్మించాం. మేము ఊహించిన స్థాయిలో తీవ్రతతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ సెట్లు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన తెలిపారు.
టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన గాయపడ్డ సింహం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. శక్తివంతమైన ప్రజలు, శక్తివంతమైన సినిమా అంటూ మేకర్స్ వదిలిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మే 1న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్ నటుడిగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆయన టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా డిజైన్ చేసినట్లు విజువల్స్ చెబుతున్నాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో జేడి చక్రవర్తి కీలక పాత్రలు కనిపించబోతున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ ప్లే చేసినట్లు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కలిసి సాదరంగా ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన సాయి శ్రీనివాస్ పెళ్లి పత్రికను అందించి వివాహానికి రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనివాస్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వెడ్డింగ్ వేడుకకు శ్రీనివాస కళ్యాణమని నామకరణం చేశారు. ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులకు, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి. తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి సాక్షిగా సాయి శ్రీనివాస్ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెళ్లి కోసం కొద్ది రోజుల పాటు షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #శ్రీనివాస కావ్యానాం అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. వారణాసితో ప్రపంచ ఆడియన్స్ ను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. మహేష్ బాబు హీరోగా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ను తాజాగా మెక్సికోలో జరుగుతున్న కామికాన్ ఎక్స్పీరియన్స్ 2026లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా అక్కడి ప్రేక్షకులకు సందేశం ఇచ్చారు. గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయన వారణాసి అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి వీడియో విడుదల చేశారు. మాయా నాగరికత అంటే నాకెంతో ఇష్టం. ఆ నిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. నేను రూపొందించిన బాహుబలిలో కూడా సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్చాని స్ఫూర్తిగా తీసుకున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తుల నుంచి, అలాంటి నగరాల నుంచి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. నేను 25 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా. మనం ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మీరంతా RRRను ఆదరించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నాటు పాటకు ప్రపంచమంతా కాలు కదిపింది. ఆ మూమెంట్స్ చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. నేను సినిమాలు ఎందుకు తీస్తున్నానో అప్పుడే అర్థమైంది అని రాజమౌళి తెలిపారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, చిరంజీవి సోదరుడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమైన మిలీనియంలో వరుస హిట్లతో దూసుకుపోయారు. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి సమయంలో జానీ ప్రకటన ఓ సంచలనం. అప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో కేవలం యాక్షన్ సీక్వెన్స్లో మార్షల్ ఆర్ట్స్ చేశారు పవన్. కానీ పూర్తి మూవీ అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. లాస్ ఏంజల్స్, జపాన్ వెళ్లి ఇంకొన్ని మెలకువలు నేర్చుకున్నారు. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ మేకోవర్ చూడగానే ఫ్యాన్స్ షాక్. జానీ కర్చీఫ్లు, బనియన్స్ అంటూ మార్కెట్లో కొత్త ట్రెండ్. పైగా హిట్ కాంబో రమణ గోఖల మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కూడా 2 పాటలు పాడారు. ఇక ఆడియో విడుదలై సూపర్ హిట్ అయింది. భారీ అంచనాల నడుమ 250కు పైగా ప్రింట్స్తో 2003 ఏప్రిల్ 25న జానీ విడుదలైంది. తెల్లవారుజాము నుంచి థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ పడిగాపులు కాశారు. షో పడింది, ప్రేక్షకులు బయటకొచ్చారు. అంతా నిశ్శబ్దం, ఫ్యాన్స్ డీలా. అప్పటి వరకు బద్రీ, ఖుషీ చిత్రాల్లో ఎనర్జెటిక్ పవన్ నుంచి చూసిన అభిమానులు ఇందులో బక్క చిక్కిన పవన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. ఆ డ్రామాను భరించలేకపోయారు. అది మర్చిపోవడానికి చాలా కాలమే పట్టింది. నేను నటించి దర్శకత్వం వహించిన జానీ ఫ్లాప్ అయింది. సత్యం ఒప్పుకొని తీరాలి, తప్పించుకుని తిరగడానికి వీల్లేదు. క్రియేటివ్ ఫీల్డ్లో ఫెయిల్యూర్ సహజం. దానికి భయపడకూడదు, వెనక్కి పారిపోకూడదు. అప్పుడు అన్నయ్య చిరంజీవి నాతో ఒక మాట అన్నారు, ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది అని చెప్పారు. కష్టపడ్డాను, కానీ అది సరైన దారిలో విధి విధానాలతో కష్టపడలేదు ఏమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అవివేకంతోనో అజ్ఞానంతోనో జానీ చేయలేదు. నాకు తెలిసి ఆ రోజుకు దొరికిన మార్గాన్ని ఎంచుకున్నా. జానీ సక్సెస్ అయి ఉంటే సినిమాలు వదిలేసేవాడిని. ఆ సమయంలో శిష్ట ఆంజనేయ శాస్త్రి రచించిన ఖారవేలుడు రాజకీయం పట్ల నా ఆలోచన ధోరణి మార్చేస్తుంది. జానీ ఫ్లాప్ అయినప్పుడు నా 2వ సోదరుడు నాగబాబు ఈ పుస్తకాన్ని నాకు అందించారు. ఈ అద్భుత పుస్తకం తర్వాత నాకు రాజకీయంగా మార్గనిర్దేశాన్ని చేసింది అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వెల్లడించారు. సంక్రాంతి కానుకగా ఏడాది తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన చిత్రం పరాశక్తి.
శివకార్తికేయన్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. జయం రవి, అథర్వ, శ్రీలీల వంటి నటీనటులు ఉన్న వెండితెరపై మ్యాజిక్ చేయలేకపోయింది. 150 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తే సుమారు 100 కోట్లకు దగ్గర మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే నిర్మాతకు నష్టమే కదా? కానీ కాదట. అందుకు కారణాన్ని నిర్మాత జి ధనుంజయన్ వెల్లడించారు. ఈ సినిమా విషయంలో అవలంబించిన ఫైనాన్షియల్ విధానాన్ని నిర్మాత జి ధనుంజయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా డాన్ పిక్చర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. పరాశక్తి మూవీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలని ఈ ప్రొడక్షన్ హౌస్ చూసుకుంది. నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా ప్రాఫిట్ షేరింగ్ అనుసరించింది. ఇందుకు కథానాయకుడు శివకార్తికేయన్ కూడా థ్యాంక్స్ చెప్పారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ మాదిరిగానే శివకార్తికేయన్ కూడా ఈ మోడల్ను అనుసరించడం అభినందనీయమన్నారు. ఈ మోడల్ అనుసరించేవారు సినిమా ప్రారంభానికి ముందు టోకెన్ అమౌంట్ మాత్రమే తీసుకుంటారు. సినిమా విజయ అవకాశాలు, కలెక్షన్స్ బట్టి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పరాశక్తి చేసినందుకు శివకార్తికేయన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనుకుందాం. సినిమాకు ముందు నిర్మాత కేవలం 20 నుండి 25 కోట్లు మాత్రమే టోకెన్ అమౌంట్ చెల్లిస్తారు. మిగిలింది సినిమా విడుదలై బిజినెస్ జరిగిన దాన్ని బట్టి చెల్లిస్తారు. పరాశక్తి విషయంలో జయం రవి, దర్శకురాలు సుధా కొంగర కూడా ఇదే మోడల్ను అనుసరించారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ డబ్బులు డిమాండ్ చేయలేరు. దీనివల్ల నిర్మాతకు నష్టం చాలా వరకు తగ్గుతుంది. అందరికీ ముందుగా అనుకున్నట్లు పారితోషికాలు చెల్లించి ఉంటే 50 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చేది. తలైవ తంబి తనమయిల్ మూవీకి నటుడు జీవా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సినిమా ప్రొడక్షన్లో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. తక్కువ బడ్జెట్లో మూవీని పూర్తి చేయడంతో పాటు ప్రచారం, ఇతర విషయాల్లోనూ తనే ముద్ర వేశారు. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అని ధనుంజయ్ పేర్కొన్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇటీవల ఒక యువ నటుడి ప్రసంగాన్ని మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం పేట్రియాట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మమ్ముట్టి మాట్లాడుతూ ఇటీవల ఒక సినిమా సక్సెస్ మీట్లో ఓ యువ నటుడు చేసిన భావోద్వేగపూరిత ప్రసంగం తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు. సినిమాపై అతడికి ఉన్న ఆసక్తి తనను ఆకట్టుకుందన్నారు. పరిశ్రమకొచ్చి ఇన్నేళ్లైన తర్వాత కూడా ఆ నటుడి కామెంట్స్ తనలో ఉత్సాహాన్ని నింపాయని కొనియాడారు. దీంతో మమ్ముట్టి ఎవరి గురించి మాట్లాడారనే చర్చ నెట్టింట వైరల్గా మారింది. ఈ అగ్ర కథానాయకుడు ప్రశంసించింది యూత్ సినిమాలో నటించిన అభిసన్ని. ఈ సినిమా సక్సెస్ మీట్లో అభిసన్ మాట్లాడుతూ సినిమా రంగంలోకి రావాలనేది తన చిన్నప్పటి కళ అంటూ ఎమోషనల్ అయ్యారు. లండన్ నుంచి వచ్చి ఇక్కడ అవకాశాల కోసం పడిన కష్టం గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ భావోద్వేగ వీడియోనే మమ్ముట్టి దృష్టిని ఆకర్షించింది. తన అభిమాన నటుడి నుంచి ప్రశంసలు దక్కడంపై అభిసన్ స్పందిస్తూ ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.